మన భారతదేశంలో ఉండే ఆలయాలు మొత్తం దర్శించాలి అంటే చాలా కష్టం. కానీ ఈ ప్రాంతానికి వస్తే మనం ప్రపంచంలో ఉండే అన్ని ఆలయాలని ఒకే ప్రదేశంలో దర్శించవచ్చు. బయట ప్రపంచానికి తెలియకుండా ఈ 100 ఆలయాలను దాచారనమాట. కేవలం ఈ ఆలయాల పైన శృంగార శిల్పాలు ఉన్నాయని ఎవరో బ్రిటిష్ వాడు కనుక్కొని ఈ యొక్క అద్భుతం అని చెప్పేదాకా మనం బయట ప్రపంచానికి పరిచయం చేయనివ్వలేదన్నమాట. గాంధీ గారు సైతం ఈ ఆలయాలని కూల్చేయాలని చెప్పాడు, ఈ ఆలయాల పైన ఉన్న శృంగార శిల్పాలను చూసి. కానీ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఈ ఆలయాలు మన భారతదేశానికి సంపద లాంటివి అని చెప్పి ఈ ఆలయాలని కాపాడుకున్నారన్నమాట. ఈ ఆలయాల సమూహం మొత్తం 21 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంటుంది. ఈ ఆలయాలు ఎక్కడ ఉన్నాయంటే మధ్యప్రదేశ్ లోని ఛత్తర్పూర్ జిల్లాలో ఉన్న ఖజురహో ఆలయాలు. మన తెలుగు రాష్ట్రాల నుంచి ఇక్కడికి రావడానికి డైరెక్ట్ ట్రైన్స్ లేవన్నమాట. ముందుగా మనం మధ్యప్రదేశ్ లోని భోపాల్ రీచ్ అవ్వాలి. అక్కడ నుంచి ట్రైన్స్ దొరుకుతాయి. ఆ ట్రైన్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. లాస్ట్ వీడియోలో చూస్తే నేను సాచీలో ఉన్నాను, ఇది మధ్యప్రదేశ్ లో ఉంది. ఇక్కడ నుంచి ట్రైన్ తీసుకుని ఖజురహో రీచ్ అయ్యాను. నేను రీచ్ అయ్యేసరికి మిడ్ నైట్ అయిందనమాట. ఖజురహో ఊరు మొత్తం కొంచెం దూరంగా ఉంటుంది రైల్వే స్టేషన్ కి. ఇక్కడ నుంచి నేను ఆటో తీసుకొని ఖజురహో వెళ్ళి అక్కడ మిడ్ నైట్ ఒక రూమ్ తీసుకున్నాడు. ఆటో అతనే చూపించాడు. అక్కడ రూమ్ తీసుకుని స్టే చేసి ఉదయం లేచి రూమ్ నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాను అనమాట. వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటాయి ఖజురహో ఆలయాలు. మీరు చూస్తుంది ఖజురహో ఆలయాల ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ ఎంట్రీ టికెట్ తీసుకోవాలి. ఈ ఖజురహో ఆలయాలు ఇండియన్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు మెయింటైన్ చేస్తున్నారనమాట. యునెస్కో ఖజురహో ఆలయాల్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించిందనమాట. ఈ ఆలయం లోపలికి రాగానే మనకి చాలా ఆలయాలు కనపడతాయి. వీటిలో ఒక్కొక్క ఆలయాన్ని చూస్తూ వెళ్దాం అనమాట. మొదటిగా మనం వెళ్లే ఆలయం లక్ష్మణ స్వామి ఆలయం. ఈ ఆలయాన్ని 953-54 మధ్యలో చందేల వంశానికి చెందిన రాజు యశోవర్మన్ గారు నిర్మించారు. ఈ ఆలయాన్ని నగర శైలిలో నిర్మించారనమాట. ఖజురహోలో ఉన్న ఆలయాల మొత్తాన్ని చందేల రాజులు నిర్మించారు. వాళ్ళు పరిపాలించిన ప్రాంతం ఇదంతా. ఈ ఆలయంలో ప్రధాన దైవంగా మహావిష్ణువు గారు ఉంటారనమాట. మహావిష్ణువుకి అంకితం చేసిన ఆలయం అనమాట ఇది. అద్భుతమైన శిల్పాలతో ఈ ఆలయాన్ని నిర్మించారనమాట. యశోవర్మన్ రాజు ఈ ఆలయాన్ని నిర్మించినందుకు గుర్తుగా ఇక్కడ అనేక శాసనాలను ఏర్పాటు చేశారనమాట. ఈ ఆలయం దర్శనం చేసుకుని బయటకు వస్తే ఎదురుగా మనకు ఒక చిన్న ఆలయం కనపడుతుంది. ఈ ఆలయంలో వరాహ ఆలయం అనమాట ఇది. ఇక్కడ వరాహ స్వామి ఉంటారు. మహావిష్ణువు అవతారాల్లో ఒకటైన వరాహ స్వామి అవతారం ఇక్కడ ఉంటుందన్నమాట. ఈ విగ్రహం 5 అడుగుల ఎత్తు, 9 అడుగుల వెడల్పుతో ఉంటుంది. ఒక పెద్ద గ్రానైట్ రాతితో ఈ వరాహ స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 675 చిన్న చిన్న దేవతా విగ్రహమూర్తులను ఈ రాతిపై నిర్మించారనమాట. ఎంతో అద్భుతంగా, ఎంతో సూక్ష్మమైన నిర్మాణాలు అనమాట ఇవన్నీ. ఇలా ఇప్పుడున్న టెక్నాలజీతో ఇలా నిర్మించడం కూడా చాలా కష్టమనే చెప్పాలి. ఈ ప్రాంతంలో మొత్తం 100కు పైన ఆలయాలు ఉండేవి. ముస్లిం రాజుల పాలనలో దండయాత్రల వలన 25 ఆలయాలు మాత్రమే మిగిలాయి అనమాట. నెక్స్ట్ ఇక్కడ నుంచి పక్కనే ఇంకొక ఆలయం ఉంది. ఈ ఆలయాన్నే కందేరియా మహాదేవ్ ఆలయం అని పిలుస్తారు. ఈ ఆలయాన్ని చందేల రాజు అయిన విద్యాధరుడు నిర్మించాడు. 1017 మరియు 29 సంవత్సరాల మధ్యలో ఈ ఆలయాన్ని నిర్మించాడు. ఖజురహోలో ఉన్న ఆలయాలన్నిట్లో అతి పెద్ద ఆలయం ఇదేనమాట. ఈ ఆలయాన్ని యునెస్కో 1986లో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. ఈ ఆలయంలో ప్రధాన దైవంగా మహాశివుడు ఉంటాడనమాట. ఈ ఆలయాన్ని విద్యాధరుడు నిర్మించడానికి ముఖ్యమైన కారణం మహమ్మద్ గజనీపై విజయం సాధించినందుకు గుర్తుగా ఆ మహాశివుడి కోసం ఇక్కడ శివాలయాన్ని నిర్మించారు విద్యాధరుడు రాజు. ఈ ఆలయాన్ని కందేరియా మహాదేవ్ ఆలయం అంటారు. కందేరియా అంటే అర్థం గుహ అని అర్థం. ఆ పరమశివుడు నివాసంగా ఉండే కైలాస పర్వత గుహను పోలి ఉండే విధంగా ఈ ఆలయాన్ని నిర్మించడం వలన ఈ ఆలయానికి కందేరియా మహాదేవ్ ఆలయం అని పేరు పెట్టారు. ఈ ఆలయం ఖజురహోలో పడమర దిక్కున ఉంటుందన్నమాట. నగర శైలిలో 31 మీటర్ల ఎత్తు ఉంటుంది ఈ ఆలయం. ఈ ఆలయ గోడల పైన 900కు పైగా దేవతల విగ్రహాలు నిర్మించారు. నెక్స్ట్ మనం వెళ్లే ఆలయమే విశ్వనాథ ఆలయం అనమాట. ఈ ఆలయాన్ని 10వ శతాబ్దంలో చందేల రాజవంశానికి చెందిన రాజు ధంగాదేవుడు గారు నిర్మించారు. ఈ ఆలయాన్ని నగర శైలిలో నిర్మించారు. ఈ ఆలయంలో ప్రధాన దైవంగా ఆ పరమశివుడు ఉంటాడనమాట. ఈ ఆలయం పైన ఎక్కువ శృంగార శిల్పాలు ఉంటాయన్నమాట. ఈ ఆలయాల పైన శృంగార శిల్పాలు ఉండడానికి ముఖ్యమైన కారణం మనలో ఉండే కామ, క్రోధ, మోక్షాలను మొత్తాన్ని ఈ ఆలయం బయటే విడిచిపెట్టి
సంపూర్ణమైన మనసుతో ఈ ఆలయం లోపలికి రావాలి అని చందేల రాజు అయిన దంగాదేవుడు గారు ఆ ఉద్దేశంతో ఈ ఆలయాల పైన శృంగారభరితమైన శిల్పాలను నిర్మించారంట. మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ ఆలయాల పైన ఉన్న శృంగార శిల్పాలను చూసి గాంధీజీ గారు ఇవి చాలా జిగుప్సాకరంగా ఉన్నాయి అని చెప్పి ఈ ఆలయాల మొత్తాన్ని కూల్చేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చాడు. అయితే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు వాటికి అడ్డుపడి ఈ ఆలయాలు మన సంపద అని చెప్పి ఈ ఆలయాలను కాపాడారనమాట. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఆలయం దేవి జగదాంబాదేవి ఆలయం అన్నమాట. ఈ ఆలయంలో ప్రధాన దైవంగా ఆ పార్వతీదేవి జగదాంబ రూపంలో కొలువై ఉంటుంది. ఈ ఆలయం పైన కూడా ఎక్కువ శృంగార శిల్పాలు ఉంటాయి. నెక్స్ట్ మీరు చూస్తున్న ఆలయం మతంగేశ్వర ఆలయం. చాలా ముఖ్యమైన ఆలయం అన్నమాట. ఖజురహోలో ఉన్న అన్ని ఆలయాలలో పూజలు అనేవి జరగవు. ఈ యొక్క ఆలయంలో మాత్రమే ఇక్కడ పూజలు అప్పటి నుంచి ఈ ఆలయం నిర్మించినప్పటి నుంచి ఇప్పటి వరకు జరుగుతూనే ఉన్నాయి. ఈ ఆలయంలో ప్రధాన దైవంగా ఆ పరమశివుడు ఉంటాడు. ఈ ఆలయాన్ని చందేల రాజు అయిన హర్షవర్ధనుడు 10వ శతాబ్దంలో నిర్మించాడు.